మీరు ఎప్పుడైనా డాల్ఫిన్ చూసారా? మేమైతే ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు చూడడానికైతే వెళ్తున్నాము. మేము డాల్ఫిన్ అసలు చూసామా లేదని అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకే తెలుస్తుంది. హలో అండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పూరికి మేము వేరే రూట్లో వెళ్తున్నాము, ఇక్కడ ఫెర్రీ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది అనేసి. ఆ ఫెర్రీ రావడానికి 4:30 అవుతుందని కూడా చెప్పాను కదా. మేమైతే 3 o'clock వస్తాం కదా, ఇంకా 1.5 hour ఏం చేయాలనేసి అలా అక్కడ కూర్చుంటే అక్కడ పడవ నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు 1300 పే చేసినట్లయితే డాల్ఫిన్ చూడొచ్చు అని అన్నారు. ఎంతమంది అయినా పడవ మీద రావచ్చు అని అన్నారు అనమాట. ఎంతమంది అయినా 1300 అని చెప్పారు. కాకపోతే అక్కడ మేము ఇద్దరం ఉన్నాము, ఇంకో ముగ్గురు ఉన్నారనమాట. వాళ్ళు ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి టూర్లు వేస్తున్నారంట, వాళ్ళు వచ్చారు. మేము కలిసి 5 అయ్యాం కదా, 5 members ఏమో కలిసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా పడవ ఎక్కగానే వాళ్ళు 1300 ముందే ఇచ్చేయాలని చెప్పారు. మేము డాల్ఫిన్ చూసాక ఇస్తామన్నాము, అలా కుదరదని చెప్పారు. సరే అని మనీ అయితే ఇచ్చేసాక ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలాగా తిరుగుతూనే ఉన్నాం. అసలు 1 hour అయింది కానీ ఏ డాల్ఫిన్ కూడా మాకు కనిపించలేదు. ఇంకా మేము అనుకున్నామా వీళ్ళు ఏ డాల్ఫిన్ చూపించరు కదా, ఏదో ఒక రీజన్ చెప్పేసి ఇంకా ఈ టైంలో కనిపించదు ఏదో చెప్పేస్తారు కదా అని అనుకున్నాం. ఇంకేం చేస్తాంలో అనుకునే టైంకి డాల్ఫిన్ అయితే కనిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు అదే డాల్ఫిన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్ అని చదువుకోవడం తప్ప రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు కదా. ఇప్పుడైతే మీరు కూడా వీడియోలో చూసేయండి. మీలో ఎవరైనా పూరి వెళ్ళినట్లయితే ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఫెర్రీ మీద జర్నీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ వాటర్ అంటే చాలా భయము. ఫస్ట్ ఈ జర్నీ చేయడం వల్ల తర్వాత ఫెర్రీ ఎక్కడం నాకు అస్సలు భయమే లేదు. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.